ఆర్టీసీ బస్సుల మహిళలకు ఉచిత ప్రయాణ పథకం చాలు చేసిన కానుంచి ఇటు తెలంగాణల అటు ఏపీల చాలా జాగల్లా మహిళలు శికలు పట్టుకొని మరీ కొట్టుకున్న ముచ్చట్లను మన జోర్దార్లో కూడా చాలా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సర్కారు రైతులకు సరిపోయినంత యూరియా సరఫరా చెయ్యకపోవట్ల కూడా గదే పరిస్థితి మోపైందో లాగిడో కాడా. ఏహే ఏం కోపం ఎవ్వరు తగ్గుతూనే లేరు కదా. చెప్పులు పట్టుకొని మరీ కొట్టుకుంటున్నారు. నడి రోడ్డు మీదనే జనాలంతా చూస్తున్నారని కూడా లేకుండా శికలు పట్టుకొని కుదిర్చుకుంటా కొట్లాడినరి అక్కలు. ఇంతకీ వాళ్ళ నడుమ గంతగానం పాలి పగలేమున్నాయని అంటారా? అగో గట్లాంటి ఏం లేవు. మైబాదిపట్నం వివేకానంద సెంటర్లున్న ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలా యూరియా బస్తాలు ఇస్తున్నారని చెప్పి మహిళా రైతులు కూడా వచ్చిండ్రు. ఆధార్ కార్డు జిరాక్సులు పట్టుకుని లైన్లల్లా చాలా మంది రైతులు నిలబడ్డారు. ఇక బగ్గమంది వచ్చేటాలకు చిన్నపాటి తోపులాట జరిగింది. ఈ తోపులాట అటు ఇటు పోయి గీలిద్దరి నడుమ ఇగో గీ తిరగ జావడానికి ఆఖరుకు ఇట్లా పొట్టు కొట్టుకున్నటందుకు దారితీసింది. ఎవలాపినా ఈ ఇద్దరు మాత్రం అసలుకే ఆగుతలేరు. ఆఖరికి గీ అన్నలు వాళ్ళని ఆపి సముదాయం చుట్ల పరిస్థితి జర్ర సల్లబడ్డది. మొత్తానికైతే ప్రశాంతంగా పొలాలల్లో పని చేసుకునే రైతులు ఇట్లా రోడ్ల మీదకొచ్చి దినాం యాన్నో ఓకాడ లొల్లులు కొట్లాటలు పెట్టుకునే పరిస్థితి మోపైంది ఈ యూరియా జయంగా. ఇక దీని మీదనే రైతులు మస్తు కోపాన్ని కొత్తున్నారు. అధికారులు లీడర్లేమో చల్లగా ఏసీల కింద ఊకుంటున్నారు. మమ్మల్ని మాత్రం ఇట్లా రోడ్ల మీద తిరిగేటట్టు చేస్తున్నారని, మా తక్లీఫ్లు మాత్రం తీరుస్తలేరని మస్తు ఫైర్ అవుతున్నారు. ఇక నెల రోజుల సంధి యూరియా కోసం తిరిగి ఆస్టకొచ్చిన రైతులు సహనం గోలిపోయి ఆడాడ దాడులు కూడా చేస్తున్నారు. ఇక ఇదే మహిబాద్ జిల్లాల నిన్న మనగ్రోమర్ గోదాం తాళాలు వగలగొట్టి మరి యూరియా బత్తాలను బయటికి తీసుకొచ్చిన ముచ్చట మన జోర్దార్లో కూడా చెప్పుకున్నాం కదా. ఇక ఇయ్యాలనేమో మహిళా రైతులే ఇట్లా కొట్టుకునే పరిస్థితి వచ్చే. యూరియా కొరత ఇట్లనే ఉంటే రేపట్లా ఇంకెంత పరేషాని కాతుంటదో ఏందో తెలియదు గాని ఇప్పటికైనా సర్కారు పెద్దలు ఆలోచన చేసి రైతులకు తిప్పలు లేకుండా చేయాలి. మరి ఏం చేస్తారో ఆ పెద్ద సార్లు.